మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. బస్ ఛార్జీలను పెంచడం అంటే విద్యార్థులను చదువులకు దూరం చేయటమే. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమాళ్ల సతీష్. మెగా డిజిటల్ న్యూస్, తెలంగాణ రాష్ట్రం, చిలక సైదయ్య. పాలకీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క ఫ్రీ బస్సు ఇస్తున్నాము అని చెప్పి మరోపక్క విపరీతమైన బస్ ఛార్జీలను పెంచడం చాలా దుర్మార్గం అని అన్నారు. విద్యార్థులు చదువుకోవటానికి పాఠశాలకు, కళాశాలకు వెళ్లే సమయంలో ఇప్పుడు విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ పేరు తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాన్య ప్రజల కష్టాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ పాస్ ఛార్జీలను పెంచే నిర్ణయం ఏదైతే ఉందో తిరిగి వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఇటీ కార్యక్రమంలో కొండల్, నాగేశ్వరరావు, హరినాయక్, రమేష్, హనుమంతు, వీరబాబు, మహేష్, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు అసలు డీలాక్స్ గానీ, సూపర్ లగ్జరీ గానీ అవసరం లేదు. మీరు ఎక్స్ప్రెస్ బస్సులనే నడిపిస్తే మీ అందరం తక్కువ ఛార్జీతో ఎక్స్ప్రెస్ బస్సులనే పోతాం. అదే విధంగా ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు, పాఠశాలలు తెరుచుకునే టైంలో మొన్ననే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం జరిగింది. బస్ టికెట్లతో పాటు బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం అనేది చాలా దుర్మార్గం. పేద విద్యార్థులు, పేద ప్రజలు ఆర్టీసీ బస్సులలో వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఈ ఆర్టీసీ ప్రభుత్వం ఒక గుదిబండలా మారింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సుల పేరుతో. కాబట్టి మీరు ఈ ఫ్రీ బస్సును అమలు చేయకపోయినా పర్లేదు, కానీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించి సామాన్యులకు మీరు మంచి చేయాలి. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారిని కూడా మేము కోరుకునేది ఒక్కటే, మీరు అసలు ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతుర్రు, ఎన్ని పల్లె వెలుగులు నడుపుతుర్రు, ఎన్ని డిలాక్సులు నడుపుతుర్రు, ఎన్ని సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతుర్రు అనేది మీరు అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వండి అని మేము ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సార్ని కూడా కోరుకుంటున్నాం. మీరు ఫ్రీ బస్ పేరుతోటి ఈ పేద ప్రజలను దగా చేయడం అనేది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరు తప్పకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. బస్ ఛార్జీలను పెంచి వాళ్ళ చదువులకు దూరం చేయకుండా ఉండాలి. పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే పెంచుతున్న బస్ ఛార్జీలు, ఆ ఆర్టీసీ బస్ ఛార్జీలు, బస్ పాస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వెంటనే తగ్గించే వరకు మా బీఆర్ఎస్ పార్టీ నుండి తప్పకుండా పోరాటాలు జరుగుతాయని